దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రేమించు వారికి ఆయన దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, అంటే మంచి జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఇప్పుడు ఈ వాక్యాన్ని లోకంలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చా? కొన్ని దేవుని బిడ్డలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చా? లోకంలో ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవడానికి లేదు. దేవుని బిడ్డలైనా కూడా ఇంకా క్లారిటీ దేవుడు ఈ వాక్యం ద్వారా ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? ఈ వాక్యం అప్లై అవ్వాలి అంటే, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వీరు ఎవరై ఉండాలి? మొదటిగా అంటే దేవుని ప్రేమించు వారై ఉండాలి. ఈ వాక్యం బిగినింగ్ లోనే దేవుడు ఏమని రాశాడంటే, దేవుని ప్రేమించు వారికి. ఈ వాక్యం ఎవరి కొరకు? ఈ వాగ్దానం ఎవరి కొరకు అంటే దేవుని ప్రేమించువారు. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వారి జీవితంలోనే ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చబడుతుంది. మన జీవితంలో సమస్తము సమకూర్చబడి మేలు జరుగులాగున, మేలే కలుగులాగున అవ్వాలి అంటే దేవుణ్ణి ప్రేమించు వారముగా అవుతే మాత్రమే ఇది ఎవరి జీవితంలోనే నెరవేర్చబడుతుంది. మొదటగా దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారుగా దేవుని బిడ్డలు ఉంటే వారి జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది.